రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చిందా లేదా అనే చెప్పేసి అంటే అదే విధంగా బిసిల కులగాన చేస్తున్నది రిజర్వేషన్ చేస్తున్నది ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఈ రిజర్వేషన్ అంశాలపైన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం అనేది జరిగింది. సో మనతో పాటు తెలంగాణ క్రాంతి దళ్ అధ్యక్షుడు పుదివరాజు ఉన్నాడు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సార్. సార్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పాటై 8 నెలలు అవుతుంది సార్. ఇప్పుడు ఆ ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలను ప్రతి ఒక్కటి నెరవేర్చిందా? హామీలను నెరవేర్చే పంచాయతీ లేదు, మీటింగ్లే ఉన్నాయి కదా. సో హామీలను నెరవేర్చలేదు కాబట్టినే కొద్దిగా ములుగారం పెట్టి కూర్చాల్సిన అవసరం పడుతున్నది కదా. అందుకని ఇప్పుడు నిన్న బడ్జెట్ చూసిన తర్వాత కూడా ఇంకా అంటే గత 7 నెలల నుంచి మేమైతే ఏ డౌట్స్ అయితే ఎక్స్ప్రెస్ చేసుకుంటూ వచ్చినామో ఏ రంగాలలో ఎట్లెట్లా చేయాలనో అవి నిజంగా కూడా ఇప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత మేజర్గా విద్యా వైద్యానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, కొంత నిరుద్యోగం సంబంధించినటువంటి కావచ్చు, మేజర్ ప్రియారిటీ తీసుకోవాలనేది మా స్ట్రాంగ్ ఆబ్జెక్షన్స్ ఉన్నాయి. దాంతోపాటు ఈవెన్ బీసీ సంక్షేమానికి సంబంధించినటువంటి అంశాలలో కూడా మేము ఎక్స్పెక్ట్ చేసిన దాని ప్రకారంగా వాళ్ళు ప్రామిస్ చేసినంత మటుకు మాత్రం వాళ్ళు ఇవ్వలేదు అనేది చాలా చాలా స్పష్టంగా ఉన్నది. దానికి సంబంధించి ఇప్పుడు ఇవాళ ఈ మీటింగ్ ముఖ్యంగా ఇప్పుడు వీళ్ళు మాత్రం కాంగ్రెస్ ఎజెండా ఒకటే, అంటే అన్ని ఓటింగ్స్ పెట్టిస్తున్నారు. ఏడపోతే ఆడ జీరో బడ్జెట్, అంటే కేంద్ర ప్రభుత్వమే ప్రత్యేకంగా తెలంగాణకు నిధులు బడ్జెట్లో కేటాయించలేదు అని చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? కేంద్ర ప్రభుత్వం అయితే నిజం కూడా మరి ఏం కేటాయించలేదు కదా. కేంద్ర ప్రభుత్వం మొన్ననే చూసినాం కదా, వాళ్ళు ఎక్కువ తాయిలాలు ఎక్కువ విభజన చట్టం కింద వాళ్ళకు పోవాల్సినాయి అని చెప్పి 15,000 కోట్లు నీకు ఆంధ్రాకి ఇచ్చిండ్రు. సరే, బీహార్ మీద ఆంధ్రప్రదేశ్ మీద రెండింటి మీద ఎంపీల మీద వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఇలా నిలబడ్డది కాబట్టి అప్పుడు చేతికర్ర కావాలి. ఇప్పుడు వాళ్ళకి ఆ చేతి కట్టెతోటే నిలబడ్డారు. ముసలిళ్ళు అయిపోయింది గవర్నమెంట్ లెక్క. అట్లా చేతికట్ట సపోర్ట్ లేకుండా నిలబడే పరిస్థితి లేదు. మూడో కాలు కావాలి కాబట్టి ఈ నాయుడు అండ్ నితీష్ ఇద్దరు కాంబినేషన్లో ఉన్నటువంటి స్టేట్స్కు మేజర్గా పోయినాయి. సో మనకు కూడా స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ కింద ఏదైతే మనకు బైఫర్కేషన్ సంబంధించిన యాక్ట్ కింద మనకేదైతే రావాలో అవి రాకుండా కేవలం అటే పోయినాయి. మనకు పైసా ఇవ్వలే, నిజంగా వాళ్ళు ఇవ్వలే. కానీ డజంట్ మీన్ వాళ్ళు ఇవ్వలేదు. ఇయ్యనందుకు ఇక్కడ ఉన్నటువంటి ఎంపీస్, ఆల్ పార్టీ ఎంపీస్ అసలు పార్లమెంట్కి వెళ్ళి బయటికి రాకపోనుండే, అన్ననే కూర్చొని ఉండేది బయటికి. మేము మా స్టేట్కు మాకు ఇవ్వాల్సిన ఎట్లయితే మీరు ఆంధ్రప్రదేశ్కి ఎట్లయితే ఇచ్చిండ్రో అది ఇచ్చుడే కాక మీరు కన్సిక్యూటివ్ బడ్జెట్లలో నెక్స్ట్ 5 ఏళ్ళు వచ్చేటువంటి బడ్జెట్లలో ఇంకా అడిషనల్గా కేటాయిస్తామని కూడా ప్రామిసెస్ చేసిండ్రు వాళ్ళకు ఆంధ్ర వాళ్ళకి చేయని వాళ్ళకి ఏం చేసినా కానీ మేము దానికి ఆబ్జెక్షన్ కదా. మనకు రావాల్సిన అయితే మనకు రావాలి కదా. కనీసంగా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కూడా స్టార్ట్ చేసేందుకు కూడా ఇవ్వలేదు కదా. సో బయ్యారం గనులు కావచ్చు, కాజీపేట కావచ్చు, ఐఐఎంలు కావచ్చు, అటువంటివి కూడా ఏం ఇక్కడ రాలే కదా. టెక్స్టైల్ పార్కులు ఇవన్నీ అంటే వాళ్ళు ఇస్తాన్న ప్రామిసెస్ కేంద్ర ప్రభుత్వంతో బైఫర్కేషన్ అయినప్పటికీ ఉన్నాయి ఏవైతే ఉన్నాయో అవే కుదరలే. ఈవెన్ పోలవరం కూడా వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి కూర్చున్నారు. మరి అదే తెలంగాణకు రావాలన్నప్పుడు ఈ తెలంగాణకు సంబంధించినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, ఎంఐఎం వాళ్ళు అందరూ పార్లమెంట్కి అసలు బయటికి రావద్దు, లొల్లి ఏనుండి అక్కడ కూర్చునేది ఉండే. ఆ ప్రొటెస్టులు మాత్రం జరిగినట్టు కనబడలేదు. ఇప్పుడు దాదాపుగా ఎప్పుడు లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచారు కదా. వాళ్ళు ఎప్పుడు కూడా నోరు మెల్పరంటారా మీరు? నరేంద్ర మోడీకి యాంటీగా ఉండరు అనేదే మీ ఆలోచన విధానమే మీరు అంటున్నారు? మేము నరేంద్ర మోడీకి యాంటీగా ఉండాలని చెప్తలేం. మీకు రావాల్సిన ఈ ప్రాంతానికి తెలంగాణ ప్రజలు మీకు ఓట్లేసి దేనికైతే గెలిపించిండ్రో, ఏ వాయిదాల మీద మీరు దేనికైతే మీ మాటల మీద విని ఓట్లు దేనికైతే వేసిండ్రో వాటి గురించి మాట్లాడమని చెప్తున్నాం. మీరు ఆయన గల్లవాటి కొట్లాడమంటలేము, లేకపోతే ఇంకా తిట్టుమంటలేము, బూతులు మాట్లాడమని చెప్తలేం. మాకు ఈ ప్రాంత ప్రజలకు, తెలంగాణ ప్రాంత ప్రజలకు ఏ ప్రాంతం నుంచి మీరు ఎన్నికైపోయి పార్లమెంట్లో 8 మందిని పంపించిండ్రో మీ మాటలు విని, మినిస్టర్లు కూడా 2 మినిస్టర్ అని ఒక్కటి కాదు, ఈసారి 2 మినిస్టర్లు, ఒక క్యాబినెట్, ఒకటి స్టేట్ మినిస్టర్, 2 మినిస్టర్లు ఆడ కూర్చున్న తర్వాత చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే, వీళ్ళ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే. కానీ అవి ఎక్స్పెక్టేషన్స్ నివృత్తి కావాలంటే యాజ్ ఇట్ ఈస్గా మాకు ఎక్స్పెక్టేషన్స్ ఏది కూడా ఫుల్ఫిల్ అయ్యే పరిస్థితి మాత్రం కనబడతలేదు. ఎందుకంటే వాళ్ళు ఏమి ఇవ్వలేదు కాబట్టి. సో మీరు ఏం పంచాయతీ పెట్టుకుంటారా, మీరు బుద్ధిగారిస్తారా, గదమ పట్టుకుంటారా, కాళ్ళు మొక్తారా, మీరు ఏం చేస్తారో కానీ తెలంగాణ ప్రాంత ప్రజలకు రావాల్సినటువంటి హక్కు ఏదైతే కేంద్ర బడ్జెట్లో రావాల్సిన అవసరం ఏదైతే ఉందో అది మాత్రం తీసుకురావాల్సిన అవసరం అయితే వీళ్ళ మీద ఉన్నది. సెంట్రల్ ప్రభుత్వం మాత్రం పూర్తిగా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసింది అని టోటల్గా చెప్తున్నారా? డెఫినెట్గా అన్యాయం చేసింది కదా. దీంట్లో దాపరికమే ఉన్నది, దొంగతనే ఉన్నదా? బాబు ఉన్నట్టు మాట్లాడుకుందాము. 15,000 కోట్లు వాళ్ళకైతే ఇచ్చినావు కదా, దానికి విభజన చట్టం కింద మేము చేసినాం అన్నారు. మన అదే విభజన చట్టం కింద మనకు రావాల్సినవి ఉన్నాయి కదా తెలంగాణ ప్రజలకు. అదే కదా మన పంచాయతీ అంతా, మనం కొట్లాడే పంచాయతీ అంతా అదే కదా. ఎక్కడో ఉన్నది మనదంతా, వెనకబడి ఉన్నది. మరి రావాలి, బరాబర్ రావాలి కదా. రావాలని అడుగుతున్నాం, రావాలని కొట్లాడుతున్నాం కదా. ఏళ్ళ నుంచి పెండింగ్లు ఉన్నాయని మీరు రాగానే మొత్తం మీకు ఇవి చేస్తాం అవి చేస్తామని ఇక్కడ వచ్చి సభలలో మైకులు పట్టుకొని ఇప్పుడు ప్రధానమంత్రి మాట్లాడలేదా, అమిత్ షా గారు మాట్లాడలేదా? వీళ్ళందరూ మాట్లాడిన మాటలే కదా. మేము ఇస్తాము చేస్తాము అది అని అన్నారు కదా. ఇలా 4 పోయి తీసుకుపోయి 8 మంది
ఆ, రేపు ఇంకా ప్రభుత్వం తీసుకొచ్చుకోవాలనే ఆలోచనలు ఉన్నారు వాళ్ళు. ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితులు తీసుకురావద్దు కదా. వాళ్ళు ఈ ప్రాంతంకు రావాల్సినట్టు ఎట్లయితే మీరు ఆంధ్రాకు న్యాయం చేస్తున్నామని మీరు అంటున్నారు ఆంధ్రప్రదేశ్కు, అదే తెలంగాణకు రావాల్సిన వాటా, తెలంగాణకు రావాల్సిన ధనం కావచ్చు, నిధులు ఏదున్నా కానీ ఈ ప్రాంతం రావాల్సిన అయితే రావాల్సినాయి కదా. ఆ డిస్క్రిమినేషన్ అయితే చూపిస్తున్నారు క్లియర్ కట్గా. అదేందో మోడీకి నాకు అర్థమైతలేదు. నేను ప్రధానమంత్రి అయిన కాడికి వెళ్ళి తెలంగాణలో అంటేనే ఆయనకి ఎక్కడో లోపట ఏదో కోపము, ఏదో అక్కస్ ఏదో అయితే ఉన్నది. ఇచ్చిన అదే అంటున్నా కదా. ఇలా 4 ఎంపీలు అడిషనల్గా వచ్చినటువంటి ఎంపీలు వాళ్ళకు చాలా పెద్ద బలమైన కేంద్రంలో ఇవాళ ఇప్పుడు సంకీర్ణం ప్రభుత్వం అయింది కాబట్టి వాళ్ళకి ఏదో పెద్ద బలం అయిపోయింది. అట్లీస్ట్ దాన్ని చూసన్నా కానీ ఈ ప్రాంత ప్రజలు బీజేపీకి ఓట్లేసినారు, మీరు మాటలు విని ఓట్లేసిరన్న దాన్ని అన్న అది కాపాడుకుంటుంది కన్నా వాళ్ళన్నా చేయాలి కదా. అదైతే చేసినట్టయితే క్లియర్ కట్గా చెప్తున్నా, కనబడతలేదు. అది అంటే సెంటర్లో బీజేపీ ప్రభుత్వం అట్లా అన్యాయం చేస్తుంటే మరి రాష్ట్రంలో కూడా నేషనల్ పార్టీ ఉంది అధికారంలో, కాంగ్రెస్ పార్టీ. మరి రాష్ట్ర బడ్జెట్ ఎట్లా కేటాయించింది రాష్ట్రంలో? నేనైతే విద్యా వ్యవస్థకును నేను చాలా ఎక్స్పెక్ట్ చేసినాం. ఎందుకంటే మేనిఫెస్టోలో విద్య గురించి 15% బడ్జెట్ పెడతాం. లాస్ట్ బడ్జెట్లో విద్యాలయాలు, విద్యా సంస్థలు ప్రైవేటీకరణ అవుతున్నాయి, మౌలిక సదుపాయాలు లేవు, కనీసం బాత్రూమ్ లేవు. ఇవన్నీ మేమైతే రోజు పొద్దుగా లేసాం, మా పని అదే కనుక లాస్ట్ 5-10 ఏళ్ళ నుంచి అదే పని చేసుకుంటూ తిరుగుతూనే ఉన్నాం. సో దాన్ని కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎన్కరేజ్ చేసుకొని యూనివర్సిటీల సిచ్యువేషన్స్ లేవు, యూనివర్సిటీల రిక్రూట్మెంట్స్ లేవు, ఇవన్నీ మాట్లాడారు. నిరుద్యోగ సమస్య భీకరంగా పోయింది, ఆత్మహత్యలు జరుగుతున్నాయి, ఇవన్నీ నిరుద్యోగ ప్రబలిక అదైతే లాస్ట్ ఆత్మహత్య జరిగింది. దాని తర్వాత నిరుద్యోగులు మొత్తం రోడ్ల మీదకి వచ్చి ఇళ్ళల్లో ఉన్నోళ్ళు బయటికి పోయి లైబ్రరీలోకి వెళ్ళి బయటికి పోయి కూర్చొని జనం కాంగ్రెస్ కార్యకర్తల కన్నా ఎక్కువ వీళ్ళు, అప్పుడు కార్యకర్తలే లేరు వాళ్ళకి, కానీ వీళ్ళు పోయి పని చేసి జనానికి ఓట్లేపించారు, జనంతో ఓట్లేపించారు. సో ఎక్స్పెక్టేషన్ ఏంటి, విద్య మీద డెఫినెట్గా వీళ్ళు బడ్జెట్లు ఎక్కువ కేటాయిస్తారని. లాస్ట్ టైం ఇప్పుడు 6.57 ఉండే, పోయినసారికి ఇప్పుడు 7.31, పెద్ద పెంచింది ఏం లేదు. 15% అంటే అనుకో అట్లీస్ట్ 12-13% అన్న విద్య మీద వీళ్ళు బడ్జెట్ అలొకేషన్స్ పెంచుతారు కావచ్చు అనే ఉద్దేశం ఉండే. కానీ వీళ్ళు సేమ్ అదే ఎక్కడ వేసిన గొంగడి మళ్ళీ అక్కడనే ఉన్నది. సేమ్ నీకు ఏంటంటే కనీసము బాత్రూములు కాదు, చెత్త మేము మన కాకతీయ యూనివర్సిటీ పోయినాం కదా, పోతే లిటరల్గా ఏంటంటే డ్రైనేజ్ అంటే పైపులకి వెళ్ళి మోరిల నీళ్ళు మొత్తం డ్రైనేజ్ నీళ్ళల్లో బిల్డింగ్ అనలే ఉన్నది. మేము పోయినప్పుడు ఫ్యాన్ కింద పడి ఒక అమ్మాయికి తల దెబ్బ పోతాను హాస్టల్లో దెబ్బ వెళ్తే పోయిన కాడికి చూసేది. పోతే మేము పోయిన తర్వాత 10 రోజులలోనే పైనకి వెళ్ళి చెత్తుగులి మళ్ళీ ఆ రూమ్లో సేమ్ హాస్టల్, దాని తర్వాత దాన్ని షిఫ్ట్ చేసి కొత్త హాస్టల్ కట్టిన తర్వాత. సో ఇక మెస్సులు నువ్వు ఎక్కడన్నావో చాలా అన్యాయం, చాలా ఘోరంగా ఉన్నాయి. వాటిని నువ్వు కనీసం వాటినైనా సెటరేట్ చేసేందుకన్నా నీ బడ్జెట్ అలొకేషన్స్ అన్న పెంచాలి కదా. నువ్వు ఉస్మానియా యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ లేదు, 1000 మంది వేకెన్సీస్ ఉస్మానియా యూనివర్సిటీలో, సేమ్ కాకతీయ యూనివర్సిటీలో అట్లా టోటల్ ఎంటైర్ తెలంగాణ యూనివర్సిటీలో దాదాపు 74% వేకెన్సీస్ ఉన్నాయి. టీచింగే నీకు స్టాండర్డ్స్ ఎట్లుంటాయి, స్టాండర్డ్స్ ఎట్లా వస్తాయి, ఇవన్నీ ఫిల్అప్ చేస్తారని అనుకున్నాం. వీళ్ళు వచ్చిన తర్వాత చేస్తారని. ఇవి ఒకటే కాదు, బడుల పరిస్థితి అట్నే ఉన్నాయి కదా. బడులు బంద్ అయినాయి, చెట్ల కింద బడులు ఇవాళ కూడా పేపర్లో చూస్తే ఏంటంటే చేతులు పట్టుకొని కూర్చున్నారు, ప్రొటెస్ట్ చేస్తాను ప్రిన్సిపాల్ అంటే సస్పెండ్ చేశారట. సో అంటే బడులు అట్లా ఉన్నాయబ్బా, ఉన్న వాటిని తెలియపాలి కదా, వాటిని కరెక్షన్ చేయాలి కదా. సింగిల్ స్కూల్ టీచర్స్, సింగిల్ క్లాస్ రూమ్ టీచర్స్, ఇటువంటి మొత్తం 1000 కొద్దున్న 7000 అవి 6800 ఇవి ఉన్నాయి కదా. ఇవన్నిటిని నివృత్తి చేస్తారు, ఇవన్నిటిని కాపాడుతారు ఈ బడులని చెప్పని అనుకుంటే దానికి ఎట్లా బడ్జెట్ అలొకేషన్స్ వచ్చిన తర్వాతనే కదా ఇవన్నీ జరిగేది. కొత్త కన్స్ట్రక్షన్ జరగాలి. ఇలా కొత్తగా నువ్వు డిఎస్సి రాసిన వాళ్ళకి వీళ్ళ గల్తా జీతాల పైసలు వెళ్ళిపోతాయి. 21,000 కోట్లు కదా, 15,000-16,000 కోట్లు జీతాలకే పోతాయి. వీళ్ళు కొత్తగా వచ్చేటోళ్ళకి వీళ్ళ అన్ని కలితో ఓన్లీ జీతాలకు పోతాయి. కానీ మళ్ళీ ఆ స్టాండర్డ్స్ మాత్రం ఎట్లున్న గొంగడ అట్నే ఉంటుంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి రాష్ట్రంలో రాకముందు బడులను మాత్రం అన్ని ఓపెన్ చేయడమే, ఏ బడిని మూసివేయడం జరగదు. వాళ్ళకి కావాల్సినంత మంది పంతులను విద్యారంగానికి అందిస్తున్నాము అని చెప్పేసి ఎజెండాతోనే అధికారంలోకి వచ్చారు. మరి ఇప్పుడు ఆ పరిస్థితి అయితే లేదు అని మీరు స్పష్టంగా చెప్తున్నారా? నేను చాలా ఫీల్డ్ మీద తిరుగుతున్నా, మళ్ళీ కూడా పోతున్నా. ఫీల్డ్ మీద ఉన్నోళ్ళం కాబట్టి చెప్తున్నాం. కొన్ని బడులు వాళ్ళు తెరిచినామంటే మేము పోయి ఇన్స్పెక్షన్ చేసి చూపించినాం, వీడియోలు తీసుకొని చూపించినాం. ఇగో ఈ బడులు మీరు తెరిచినామని చెప్పిండ్రు, ఇది అబద్ధం అని చెప్పి కూడా తీసి మీకు పైన ఉన్నటువంటి మీ చీఫ్ సెక్రటరీ కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, తప్పుడు సమాచారం వస్తున్నది. మీరు ఓపెన్ చేసినామనే బడులలో బీహార్ గ్యాంగ్లు వచ్చి బరువాతలు అండర్వేర్లు వేసుకొని తిరుగుతున్నారు. ఆడ మొత్తం ఆడ కబ్జా చేసి కూర్చున్నారు వాళ్ళు. ఏ కాంట్రాక్టర్ల చేతిలో పెట్టిరో ఏందో మరి, అది ఎవరి ప్రాపర్టీయో. బడులలో నేను చెప్పేది బంద్ అయిన బడులు తెరుస్తున్నారు కదా, అది వదిలేసే సింగిల్ టీచర్ స్కూల్స్ కావచ్చు, పోయినా ఆ స్కూళ్ళలో పోయి ఈవెన్ టీచర్లతో కూడా ఇంటర్వ్యూ తీసుకొని పెట్టినాం. మరి అవన్నీ పోవాలని మీరు చెప్తున్నప్పుడు మీరు ప్రజాప్రభుత్వం మేము కూడా ఎక్స్పెక్ట్ చేసినాం. కానీ అవన్నీ జరుగుతలేవు. మరి ఎక్కడ జరిగేది ఉంటే ఎక్కడో అరాకొర ఎక్కడైనా తెరిస్తే తిరగవచ్చు, కాదంటలేను. ముఖ్యమంత్రి ఓ స్టేట్మెంట్ ఇచ్చిండు, మేము ఇన్ని 100 తెరిచినాం అది అని. కానీ నేనైతే ప్రాక్టికల్గా అన్నదానిలో ఒక ఏరియా తీసుకొని పోతే అక్కడ మాత్రం జరగలే, ఆ పని మాత్రం జరగలే. ఇంకా భవిష్యత్తులో తిరిగేది ఉన్నది. తిరిగినప్పుడు అవి ఎంత నిజాలు ఎంత అబద్ధాలు నిజంగా తెరిచినాయి అనుకుంటేది ఉంటే ఎట్లా చేస్తారు చెప్పు. ఓవర్ నైట్ నువ్వు అర్రల్ కన్స్ట్రక్షన్ అయితే చేయాలి కదా. ఇక్కడ జరిగిన టూత్ పాలిష్ వరకు మాత్రం కొన్ని బడులలో కనిపించింది. అదే ఒక రోజులు ఉండేది కూడా కాదు. ఉన్నదాన్ని టూత్ పాలిష్ చేసేస్తే మాత్రం ఏం అవి నిలిచేటి కావు. మంచి ప్రాపర్గా పకడ్బందీగా నిర్మాణం ప్రతి ఇప్పుడు 1st to 5th క్లాస్ ఉన్నది అనుకో, నీకు అట్లీస్ట్ 6 తరగతి గదులు కావాలి ఖాళీ టీచింగ్ చెప్పేటందుకే.
అటువంటి నువ్వు కట్టనంత మట్టుకు నీ విద్యా ప్రమాణాలు ఎట్లా పెరుగుతాయి అందుకనే లెర్నింగ్ ఇండెక్స్ భారతదేశంలో ఈ మధ్యలో ఒక రీసెర్చ్ స్టడీ రిపోర్ట్ వస్తే దాంట్లో ఏమొచ్చిందంటే 36 స్టేట్లు అంటే దేశంలో ఉన్నటువంటి యూనియన్ టెరిటరీ స్టేట్స్ అన్ని కలిపితే 36 ఉంటే 35th ర్యాంక్ వచ్చింది తెలంగాణలో. ఇక మరి అది ఎక్కడున్నట్టు చెప్పు నువ్వు దాన్ని నువ్వు బాగుపరచాల్సిన అవసరం ఉంది కదా. బాగుపరచాలంటే నీకు ఫండ్స్ కావాల్సిందే. సో నీ ప్రియారిటీ ఎడ్యుకేషన్ మీద మాత్రం ఈ ప్రభుత్వం మాత్రం పెట్టినట్టుగానైతే కనబడతలేదు. నిన్నటిదాకా విద్యా కమిషన్ వేస్తాము మేము చాలా విద్యను చాలా ఇంప్రూవ్ చేస్తామని మాటలు మాట్లాడారు. కానీ అల్టిమేట్గా ఏంది చేతల కాడికి వచ్చినప్పుడే చూసేది. చేతల కాడి నువ్వు కనీసం బడ్జెటరీ అలొకేషన్స్ చేయలే. నువ్వు అలొకేషన్ చేసినాక నువ్వు మళ్ళీ ఎన్ని శాంక్షన్ చేస్తావు, ఎన్ని వస్తాయి, రియల్గా ఎన్ని యూటిలైజ్ చేస్తారని తర్వాత సంగతి. ఇప్పుడు పోయిన టీఆర్ఎస్ గవర్నమెంట్ 100 కోట్లు మహిళా యూనివర్సిటీకి అని అన్నారు, పైసా అయ్యలే దానికి. ఇప్పుడు వీళ్ళు కూడా మళ్ళీ 100 కోట్లు పెట్టినరు. వీళ్ళు ఎన్ని ఇస్తారో మనకు తెలియదు. ఉస్మానియా యూనివర్సిటీకి 100 కోట్లు దేనికైతే అబ్బా, రోటికి కావు నోటికి కావు దేనికైతే. అసలు మొత్తం కంప్లీట్గా హాస్టల్స్ మెస్సులు కనీసం ఇంటర్నెట్ వ్యవస్థ ఉండాలన్నా లేదా ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీలో కూడా పనిచేస్తారు. ఇంటర్నెట్ వ్యవస్థ, కంప్యూటర్లు, ల్యాబ్లు, ప్రతి హాస్టల్కు ఓ రీడింగ్ రూమ్లు సపరేట్గా పెట్టి నువ్వు చేయాలి. నువ్వు స్టాండర్డ్స్ పెంచాలంటే నువ్వు బేసిక్ టీచర్స్ లేరు, వదికు నీకు సదుపాయాలు కూడా లేవు, ఏమి లేవు. ఎట్లా ఇదంతా ఏడున్నదంతా అంటే ప్రైవేట్ యూనివర్సిటీస్ను, ప్రైవేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ను, కార్పొరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ను కంప్లీట్గా మంచిగా పాలు పోసి పెంచేటువంటి ప్రయత్నం లాస్ట్ గవర్నమెంట్స్ ఎట్లా చేసినావు. ఆంధ్ర పాలకులు అట్లా చేసిరు కాబట్టినే తిరుగుబాటు వచ్చి తెలంగాణ గురించి కొట్లాడినాం. ఇప్పుడు వీళ్ళు ఏం అలొకేషన్ చేయకపోయేసరికి వీళ్ళు కూడా దానికే మళ్ళీ సేమ్ బతాసు పలుకుంటా చెప్పే కాడికి అధికారంలోకి వచ్చే వరకు మాత్రం ఒక మాట మాట్లాడారు. వచ్చిన తర్వాత మాత్రం అలొకేషన్స్ ఉంటే ఇప్పుడు మా సెంటర్లో కూడా మాట్లాడాం కదా, మాకు మాటలే ఉండయి. ఎందుకు మాట్లాడదాం? సపోజ్ ఇప్పుడు 1000 మందిని నోటిఫికేషన్లు పెట్టేసి నేను 2 నెలల్లో రిక్రూట్మెంట్ చేస్తా అంటే మేము మాట్లాడాం కదా. నెక్స్ట్ డే నుంచి ఇంకేముంటుంది? నువ్వు రిక్రూట్మెంట్ చేసినాక మాకు వాయిసే ఉండదు. నువ్వు చేస్తేలో కనుక ఇలా కొత్తగా మాట్లాడేది కూడా కాదు. ఇదంతా ప్రజాపాలన అనుకుంటే నువ్వు ప్రజాపాలన వచ్చిన తర్వాత నువ్వు కూడా కార్పొరేట్ ఉన్నోళ్ళ పాలన, పైసలలో పాలన మీరు కూడా చేసిన తర్వాత ఇంకెక్కడ తప్ప ఎవరిని నమ్మాలి? అంటే ఇదే సోమాజిగూడలో మీరు విద్యార్థులను పోగు చేసుకొని ప్రజా సంఘాలతో కలుపుకొని ఎన్నో పోరాటాలు చేశారు. ప్రభుత్వం మారాలి, ప్రజల పాలన కావాలి అని చెప్పేసి సెంట్రల్ లైబ్రరీలో కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీలో స్టూడెంట్స్ని పెట్టుకొని చేశారు. మరి ఇప్పుడు ఆ స్టూడెంట్స్ మీకు ఏమంటున్నారు? మిమ్మల్ని అప్రూవల్ అయినప్పుడు మీరు కలిసినప్పుడు ఏందన్న ఇట్లా ఇంతమందిని మీరు ప్రభుత్వం దింపేయాలని చెప్పేసి మీరు ఎన్నో ప్రోగ్రామ్స్ చేశారు. ఇప్పుడు ఆ స్టూడెంట్స్ ఏమంటున్నారు? నిరుద్యోగ యువత సాటిస్ఫైడ్ లేరు. వాళ్ళు కూడా సాటిస్ఫైడ్ అప్పుడు నిజం కూడా ఆ సిచ్యువేషన్ ఉంది కాబట్టి మా బోటలో కూడా చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. మేము చెప్పినాం అంటే మేము చెప్పేది అబద్ధాలు కాదు కదా, మేము చెప్పేది ఫ్యాక్ట్స్ చెప్పినాం. ఫ్యాక్ట్ చెప్పినా కూడా జనం మాతో వాళ్ళు వచ్చిండ్రు, నిజంగా కూడా వర్క్ చేసిండ్రు. ఇవాళ ఏంటంటే ఈ గవర్నమెంట్ వచ్చినాక ఎక్స్పెక్టేషన్ ఉన్న దుర్మార్గం అయితే పోవాలి కదా. పొద్దున్న లేసాడు మెడ మీద కత్తి పెట్టుకొని కూర్చున్నాడు, మెడ మీద బూట్ కాలు పెట్టుకొని తొక్కుతున్నాడు అన్నప్పుడు ఆ కాలు అయితే జరపాలి కదా. కొత్తోడు ఎవడో వచ్చిండి, అరే నేను అట్లా కాదురా అబ్బాయి, నేను మంచిగా చేయి ఇస్తాను, మీకు అందిస్తాను, మిమ్మల్ని లేపుతా, మిమ్మల్ని కష్టాలు ఉన్నారు మమ్మల్ని నమ్మండి అని చెప్పని వాళ్ళు అనుకుంటే నమ్మిన రబ్బా. నమ్మిదే షీగుడ్ అయింది. దానికి ఎవడేం చేస్తాడు? ఇంకోటి కొత్తది పెట్టుకుంటాం. బీరకాయలు తినాలనుకుంటాం. అబ్బా బీరకాయలు తినాలే, ఓకే, షెడ్ల పెరడ్లో బీరకాయల తోటలు పెడతాడు సేద్ది వస్తుంది, తీసి అవతల వారేస్తాం. కానీ బీరకాయలు తిండి బంద్ చేస్తామా? ప్రత్యామ్నాయ రాజకీయాలు తీసుకురావాల్సిందే తెలంగాణలో. తీసుకురావాల్సిందంటే ఎప్పుడు ఈ నిరుద్యోగుల యువత అనేది ఇలాగనే నష్టపోవాల్సిందేనా? అంటే ప్రతిసారి ఇట్లనే ఉంటే ఇలాగనే అవుతుంటుందా? అయితే ఇక్కడ సమస్య ఏమైపోయిందంటే తెలంగాణ సెంట్రిక్ జరిగినటువంటి తెలంగాణ కష్టాలకు వ్యతిరేకంగా, తెలంగాణ కష్టాలకు సానుభూతిగా ఉండి ఆంధ్ర పాలకులు చేసేటువంటి దుర్మార్గాలకు వ్యతిరేకంగా కొట్లాడినటువంటి శక్తులు కనుక ఇవాళ ప్రభుత్వాలలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కనుక అయ్యి ఉండేది ఉంటే ఇవాళ పరిస్థితి ఉండకపోవు. చంద్రబాబు నాయుడు దగ్గరనో, రాజశేఖర రెడ్డి దగ్గరనో వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళ రాజకీయ ఓనమాలు నేర్చుకొని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో లైబ్రరీలో చదువుకొని వచ్చిన వాళ్ళు, గాంధీ భవన్లో కూర్చొని ఆంధ్ర పాలకుల దగ్గర వాళ్ళు చెప్పే ట్రైనింగ్ క్లాసెస్ వినుకుంటూ వచ్చిన వాళ్ళు ఇలా ప్రభుత్వాలలో ఉన్నారు కాబట్టే వాళ్ళకి సోయి లేదు, తెలంగాణ సోయి లేదు. తెలంగాణ సోయి అనుకునేది ఉంటే ఇలా సిచ్యువేషన్ ఉండదు. మొట్టమొదటి ప్రధానంగా నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, విద్యకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, వీటిని అడ్రస్ చేస్తారు. మూసీ నది సుందరీకరణ కాదు, పడవలు పోవాలి, పింగ్విన్లు దునకాలి, చేపలు ఎగరాలి, గవి కాదు డ్రీమ్స్ చేసేది. నువ్వు పోయి ఎక్కడికో పోయి లండన్కు పోయి నీ టీంకి తీసుకుపోయి గవిగా చదివేది. మొత్తం ప్రపంచంలో ఏ దేశాలల్లో ఎంత గొప్పగా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్నది, ఎక్కడ ఉచిత విద్య ఇస్తున్నారు, ఎక్కడెక్కడ చదువులు. ఇక్కడ మన దగ్గర గొప్ప గొప్ప యూనివర్సిటీలు, నలంద యూనివర్సిటీలు, పెద్ద యూనివర్సిటీలు, తక్షశిల యూనివర్సిటీలు ప్రపంచ స్థాయిలో అంటే ఎక్కడో టాప్ మోస్ట్ ఉన్న కాడ ఇలా టాప్ 500 యూనివర్సిటీల్లో ఒక యూనివర్సిటీ భారతదేశంకి వెళ్ళి అలా తెలంగాణ అయితే సోయలేదు. అసలు 500 దగ్గర తెలంగాణ యూనివర్సిటీ లేదు. 10 యూనివర్సిటీలో టాప్ యూనివర్సిటీలలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ ఇక్కడ అంటే బ్రిటిష్ అంటే పరిపాలనకు సంబంధించినటువంటి దాంట్లో సెకండ్ యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ.
అసొంటి యూనివర్సిటీ ఇలా దిక్కు లేకుండా దిక్కు దివానా లేకుండా ఒక అనాథగా అయిపోయి మొత్తం దాన్ని ఎక్కడో మూలకు వరేసినట్టు అయిపోయి అకాడమిక్ స్టాండర్డ్స్ పోయి కంప్లీట్గా డిపార్ట్మెంట్స్లకు కనీసం హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ లేరు, అసోసియేట్ ప్రొఫెసర్ లేరు, అసిస్టెంట్ ప్రొఫెసర్ లేరు, ప్రొఫెసర్లు లేరు. అటువంటి స్థాయికి తీసుకొచ్చారు. కాకతీయ యూనివర్సిటీ ఆఫ్టర్ తెలంగాణ మూవ్మెంట్ స్టార్ట్ అయిన కాకతీయ యూనివర్సిటీ పరిస్థితి కూడా సేమ్ అట్లే పాడైంది. అంటే ఏ ఆకాంక్షల గురించి అయితే తెలంగాణ వచ్చిందో, అంటే ఈ మట్టి బిడ్డలు ఇక్కడ పుట్టినటువంటి వాళ్ళు ఇక్కడ ఈ అస్తిత్వాన్ని కాపాడుకోవాలనేటువంటిది మనస్ఫూర్తిగా గుండెల నింపుకున్నాడు కనుక ఆ పదవులలో కనుక ఉండేది ఉంటే ఇలా పరిస్థితి వేరే ఉంటుండే. ఒక్కడు కూడా అసెంబ్లీలో మాట్లాడలే ఇప్పటి వరకు తెలంగాణ గురించి ఒక్కడు కూడా అసెంబ్లీలో. అందుకని ఏంటంటే నిరుద్యోగ యువతలు ఖాళీ ఆ చదువుకుండే కాదు, రాజకీయ వ్యవస్థకు అసెంబ్లీలలో పార్లమెంట్లలో ఇటువంటి వాళ్ళు కనుక పోయి ఆడ కూర్చుంటే అప్పుడు మాట్లాడే పరిస్థితి వస్తుంది. ఇలా అందుకని ఆ సోయి లేదు కాబట్టి ఎంతసేపు కాంట్రాక్టులు ఇవే. కనీసం బెల్ట్ షాపులు బంద్, తాగుబోతుల తెలంగాణ అని చెప్పుకొని తిరిగిన వాళ్ళు కూడా బెల్ట్ షాపులు బంద్ చేయాలని కూడా లేదు. మళ్ళీ ఇలా ఆబ్కారితో వచ్చేటువంటి పైసలతోటే ఇలా ప్రభుత్వాలు నడిపే కాడికి తీసుకొచ్చి పెట్టుకుంటే ఎక్కడ పోతున్నది అబ్బా ఇదంతా. అందుకని తెలంగాణ సోయి ఉన్నోళ్ళు తెలంగాణ పోరాటంలో, తెలంగాణ ఆరాటం కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో సమిధలైనటువంటి వాళ్ళు కావచ్చు, అటువంటి వాళ్ళ వారసత్వం తీసుకొచ్చుకున్నటువంటి వాళ్ళు కనుక అధికారంలో ఉండేది ఉంటే ఇలా పరిస్థితి ఉండదు. బడ్జెట్లో 15 కాదు, నా బోటోడు కనుకుండేది ఉంటే 20% పెడుతుంటాం, అన్ని పక్కకు పడేసి బరాబర్ పెడుతుంది. ఓకే, విద్యకు 15% అంటున్నారు, మరి వ్యవసాయానికి వైద్యానికి ఎంత పెట్టారు? టోటల్గా ఈ బడ్జెట్ విషయంలో రాష్ట్ర ప్రజలు కావచ్చు, నిరుద్యోగులు అందరూ సాటిస్ఫాక్షన్గా ఉన్నారా? నేనైతే సాటిస్ఫై లేనబ్బా. ఎట్లుంటుంది, నేను కూడా నిరుద్యోగులు ఉంటారు అనుకోలేదు. జాబ్ క్యాలెండర్ అని రాగానే జాబ్ క్యాలెండర్ అన్నారు. ఇప్పటిదాకా ఇయ్యలే. ఎలక్షన్ల ముందు ముఖ్యమంత్రి అబద్ధం ఆడిండు, జాబ్ క్యాలెండర్ మేము ఇచ్చినాం, ఏడాది ఇచ్చినావు చూపి అని చెప్పానంటే ఇప్పటిదాకా దాన్ని సోయలేదు. ఇప్పుడు అసెంబ్లీలో మొన్న నిరుద్యోగ యువకులందరూ లులి పెడుతున్నాయి, ఇప్పుడు అసెంబ్లీలో కంపల్సరీ ప్రకటిస్తామన్నారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని కూడా దాటేసే సిచ్యువేషన్ తీసుకొచ్చారు. సో నేను కొత్తగా చెప్పేది కాదు, వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళే రాగానే మొట్టమొదటి క్యాబినెట్లో 25,000 డిఎస్సీలు మెగా డిఎస్సీ వేస్తామని చెప్పి రేసిండ్రా. 2 లక్షల ఉద్యోగాలు రాగానే మొదటి సంవత్సరంలో మేము ఫిలప్ చేస్తామని చెప్పిండ్రు. వీళ్ళు ఒకటే కాదు, రాహుల్ గాంధీతో చెప్పించారు, ప్రియాంక గాంధీతో చెప్పించారు, సోనియా గాంధీతో చెప్పించారు, అందరితో చెప్పించారు. మేము చెప్తే నమ్మరో అని ఢిల్లీకి వెళ్ళి వాళ్ళని గాలి ఓటర్లు పట్టుకొచ్చి చెప్పించారు. ఈవెన్ సెంట్రల్ లైబ్రరీ కాడికి వచ్చి కూడా మంచిగా అక్కడ లోకల్ షాయి తాగుకుంటా బిస్కెట్లు, ఉస్మానియా బిస్కెట్లు తినుకుంటా చెప్పిన ముచ్చట. సమోసా మంచి హైదరాబాదీగా సమోసా జబర్దస్త్ రైతా అని చెప్పని తినుకుంటా ఈ మాటలు చెప్తే మా వాళ్ళందరూ నమ్మిరు. నమ్మాల్సిన సిచ్యువేషన్ ఉండే, నమ్మిర్రు. కానీ అది జరుగుతలేదు కదా వాస్తవంగా. సో అవి కనుక అయ్యేది ఉంటే ఇలా జరుగుతున్నాయి, కొన్ని రిక్రూట్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. కానీ ఇవి గతంలో వచ్చినటువంటి నోటిఫికేషన్స్, ఫ్రెష్ నోటిఫికేషన్స్ కాదు. ఇలా వాళ్ళు 31,000 పైసలకు మేము ఉద్యోగాలు ఇచ్చినామంటారు. కానీ అది ఇంతకుముందు వచ్చిన వాటిలో ఒక 50 గ్రూప్ 1 పోస్టులే మీరు పెంచింది. కానీ సో ఈ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి సరే అయినా కానీ ఇప్పుడు ఉన్న దాంట్లో ఉన్న వాళ్ళని కూడా మేము పెట్టినాం, ఇదే హాల్లో పెట్టినాం 2,70,000 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి వెంటనే ఫిలప్ చేసేందుకు దానికి అట్లీస్ట్ రోడ్ మ్యాప్ అని ఉండాలి కదా. రోడ్ మ్యాప్ కూడా బడ్జెట్లో ఇక్కడ రోడ్ మ్యాప్ కూడా ఏం కనవలేదు. మేము చేస్తాము అని వేగ్గా మాట్లాడారు. సో నువ్వు మేనిఫెస్టోలో పెట్టినవి కూడా నువ్వు ఇంప్లిమెంట్ చేసే సిచ్యువేషన్ అయితే కనబడతలేదు. కాబట్టినే మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం. దీని విషయంలో మాట్లాడాల్సిన సిచ్యువేషన్ ఉంది, మరి చెప్పాలి కదా వాళ్ళకు. నీకు సోయి లేకుండా సోయికి తీసుకురావాల్సిన సిచ్యువేషన్ అది. ఇక వ్యవసాయం అంటావా, ఇక ఎంత ఘోరం అంటే అసలు యాక్చువల్గా ఏంటంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి గిట్టుబాటు ధర కనుక వాళ్ళకి ఇచ్చేది ఉంటే ఇవి ఏమి తాయిలాలు గిలాలు ఏం అవసరం లేదు. ఇప్పటి వరకు నీకు రుణమాఫీ అనే దాని మీద పడ్డరు. కానీ నీకు అడ్వాన్స్గా రైతు భరోసా ఏదైతే ఇస్తుండ్రో అదైతే ఇంక ఇప్పటివరకు పడలే కదా, ఇంకా ఎక్కువ చేసి ఇస్తా అంటివి. ఇప్పుడు ఒకటి రైతు కూలీల గురించి 12,000 గురించి మాట్లాడి దానికి ఉట్టిగా నోటి మాట చెప్పిరు అంతనే. కానీ నువ్వు ఎక్కడ ఎవరెవరు ఎంతమంది ఉన్నారు, ఏ జిల్లాలో ఎంతమంది ఉన్నారు, ఏ ఊర్లలో ఎంతమంది ఉన్నారు భూమి లేని వాళ్ళు, నువ్వు ఇప్పటివరకు స్టడీ చేసినావా, తీసి పెట్టినావా? ఓకే, గత ప్రభుత్వం సకల కుటుంబ సర్వే అని చెప్పి రిపోర్ట్ పెట్టి అవన్నీ దగ్గర పెట్టుకున్నారు కదా. కనీసం అదంతా తీసి ఇవాళ ఇంతమంది ఉన్నారు, ఇవాళ 10 లక్షల మంది ఉన్నారా, 20 లక్షల మంది ఉన్నారా, ఈ వీళ్ళకి నేను ఇస్తా, దీనికి ఇంత పైసలు అయితే నేను చెప్పినవా? వేకొక మాట అని వదిలిపెట్టారు. నీకు ఇప్పటిదాకా నీకు అకౌంట్లలో ఇప్పుడు పెట్టుబడి కాలం అయిపోయింది, అంత అయిపోయింది. ఇప్పుడు అకౌంట్లలో పైసలే పడలే కదా వాళ్ళకు. అవైతే జరగాలి కదా. నువ్వు చెప్తున్నావు, పెద్ద ఎత్తున మాటలు చెప్తున్నావు, 70,000 కోట్లు పెట్టినావు, ఇంకెక్కువ పెట్టినావు, మాది మొత్తం అంటే రైతుకు సంబంధించినటువంటి ప్రభుత్వం అని చెప్పని చెప్తున్నావు, మాటల లెక్క చెప్తున్నారు. కొన్ని మేము రుణమాఫీ చేస్తా అంటున్నాం. అంటే ఇది కూడా 100% జరుగుతలేదు. సో 100% జరిగినప్పుడు ఇప్పుడు కొత్తగా అంటే తీసుకొచ్చి ఇప్పుడు ఆయన రాహుల్ గాంధీని తీసుకొచ్చి సభ పెట్టి ఏందో చేస్తారట. ఆయన ఇక్కడికి వచ్చి వరంగల్లో తీసుకొచ్చి మీటింగ్ పెట్టి, ఎందుకంటే వరంగల్ డిక్లరేషన్ రైతులకు సంబంధించి చేసిన కాబట్టి మేము ఇంప్లిమెంట్ చేసినామని అపాయింట్మెంట్ గురించి అడిగిపోయినాడు. మరి అట్లా చాలా చేసినావు, మరి అవన్నీ మరి పెడతావు అవన్నీ. రేపు పొద్దుగాల ఇప్పుడు 42 కామారెడ్డి డిక్లరేషన్ కూడా చేసినాం. 42% బీసీలకు రిజర్వేషన్ 6 నెలల లోపల కులగణన చేసి లోకల్ బాడీ ఎలక్షన్స్లలో నువ్వు పెడతావు, మనం పెడతావు, అది కూడా పెట్టు. మరి నిరుద్యోగ వృత్తి నౌకరు వచ్చే వరకు 4,000 రూపాయలు ఇస్తా అన్నావు, ఇవాళ 8 నెలలు 32,000 ఒక్కొక్కరికి బాకీ ఉన్నావు నువ్వు, ఇస్తుండ్రా?
ఆడోళ్ళకు 2,500 రూపాయలు అన్నావు, అది ఇచ్చినావా? అది ఇస్తలేవు. ఒక ఆర్టీసీ బస్సులలో నీ చేతులు ఏం లేదు కాబట్టి ఉట్టికాలు పోతురు కాబట్టి బస్సులు ఉన్నాయి కాబట్టి అలా వాడి పోర్రు, మీరు ఓరి ఆడోళ్ళు ఓరి అంటే పాపం వాళ్ళు తిరుగుతా ఉన్నారు. అవి కాదు, వాటితో పాటు చేయాల్సినవి చాలా ఉన్నాయి. అవి ఏమి ఇస్తలేరు కాబట్టినే. సో డిఫరెంట్ రంగాలలో నువ్వు పాజిటివిటీస్ ఉంటే నువ్వు చెప్పుకో, పాజిటివిటీస్ చేయి, మేము కాదంటే అన్ని చేసేది ఉంటే మాకు మాటలే ఉన్నాయి కదా. ఒకవేళ మేము మాట్లాడినా కానీ మీ బొట్టలు రారు, మైకులు పెట్టరు, మైకులు పెట్టినా జనం కూడా వినరు కదా. వీడేం మాట్లాడుతుంటారు అబ్బాయి అనుకుంటారు. మేము అన్ని ఆధారాలతో పాటు చూపించి పెడుతున్నాం. నీ మేనిఫెస్టో ప్రకారంగా నువ్వు చెప్పిన దాని ప్రకారంగానే అడుగుతున్నాం. కొత్తగా ఏం అడుగుతలేం, గొంతమ్మ కోరికలు కూడా అడుగుతలేం. ఇప్పటికి చాలా రోజులు అయిపోయింది కదా. ఇప్పటికి ఇది 8th మంత్ జరగాల్సిందే కదా. ఈ 9th వస్తే అయిపోతుంది. 8th మంత్ కూడా నెక్స్ట్ మంత్ ఆగస్ట్ వస్తుంది. 9th వస్తే అది కూడా అది 8 months కూడా అయిపోతాయి. నువ్వు 6 నెలల లోపలనే మొత్తం చేస్తాను. కొన్ని అయితే ఫస్ట్ క్యాబినెట్లు అన్నావు, అవన్నీ ఏం ఇంప్లిమెంట్ చేస్తలేవు కాబట్టి నేను అనుకుంటున్నా 100% నువ్వు ఏం సాటిస్ఫై చేయకపోయినా అట్లీస్ట్ ఆ బాటలు నువ్వు లైన్లన్నా నువ్వు పడాల్సిన అవసరం ఉంది కదా. ఒక్క గాంజాయి మీద ఏదో దాడులు చేస్తున్నావు అన్నట్టు కనబడుతుంది అంతనే. అది కూడా మేము మొత్తుకోంగా అరే నీ అమ్మ కన్నా తల్లిదండ్రులను చంపుతుర్రా నాయన, వీళ్ళంతా గంజాయి తాగి పిల్లలు, డిగ్రీ చదివిన పిల్లలు కూడా అన్ఎంప్లాయ్మెంట్ తోటి అమ్మ నాయనల జేబులకి వెళ్ళి కొట్టి అరే దొంగతనం ఎందుకు చేస్తున్నారు అబ్బాయి అంటే తిరగబడి చంపుతుర్రు. ఇది అయింది చైతన్యపూర్ అవతల తీసినారు, అటుపక్క కూడా అయింది, ఒకటి మంచిర్యాల అయింది. ఇవన్నీ మొత్తుకుంటుంటే ఇప్పుడు దాని మీద ఒక యాక్ట్ చేస్తున్నాం అన్నట్టుగా అది జరుగుతున్నది. అది మంచిగా అయ్యేది ఉంటే మంచిదే. కానీ బెల్ట్ షాప్స్ ఎందుకు బంద్ చేస్తలేవు? బెల్ట్ షాపులు కూడా బంద్ చేస్తలేరు. సో అందుకని ఏంటంటే డిఫరెంట్ క్రాస్ సెక్షన్ ఆఫ్ పీపుల్ తరఫుకెళ్ళి కనుక మాట్లాడుతుంటే ఇప్పుడు వైద్యం కూడా ఉన్నది. గాంధీ హాస్పిటల్, మా వరంగల్ MGM హాస్పిటల్లో సుందేల్కల్ ఊరికే అంతకుముందు పెద్ద పెద్ద బొమ్మలు పెట్టేసి ఇప్పుడు కూడా గదే సుందేల్కలు పందికొక్కులు కొడుతూనే ఉన్నాయి, తిరుగుతూనే ఉన్నాయి, చేతులు ఏలు వాటికి భోజనంగా అవుతున్నాయి వాటికి. సో హాస్పిటల్కి హెల్త్కి సంబంధించినటువంటి కూడా పెద్ద ఎత్తున నువ్వు అట్లీస్ట్ నేషనల్ యావరేజ్ ప్రకారంగా 8%, 9% ఇంకా అట్లీస్ట్ 6-7% అని వేసినా కానీ హాస్పిటల్లో మంచిగా అవుతాయి కదా. అట్లా కాదు, వీళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి ఇనాగ్రేషన్లకు పోతున్నారు. ఇదేందో కొత్త కథ ఉన్నది. ముఖ్యమంత్రి ప్రైవేట్ హాస్పిటల్లకు, ప్రైవేట్ సంస్థలకు పోయి ఇనాగ్రేషన్ చేస్తారు అబ్బాయి. అది ఇటువంటి వాటికి పెద్ద ఓటింగ్లు, పెద్ద అడ్వర్టైజ్మెంట్లు పేపర్లలో మొత్తం అవన్నీ ఎవరికి వెళ్ళి తీస్తారు? ప్రజలకు వెళ్ళి తీస్తారు. ఆరోగ్యం దగ్గర శవాలకు ట్రీట్మెంట్ చేసేటువంటి పరిస్థితులలో అటువంటి కాలంలో మనం బతుకుతున్నాం తెలంగాణలో. అటువంటి చాలా ఉదంతాలు జరిగినాయి కదా. పుట్టిగా కోమాల వరేసి నెలకు లక్షల బిల్లులు వేసుకొని కూడా తీసుకునేటువంటి అంత గొప్ప మనస్తత్వం ఉన్నటువంటి గొప్ప ప్రైవేట్ హాస్పిటళ్లకు మన గొప్ప ముఖ్యమంత్రి వర్యులు, మంత్రివర్యులు మొత్తం పోయి ఇనాగ్రేషన్ చేశారు. అంటే ఇట్ షోస్ నీ ఇంటిగ్రిటీ టువర్డ్స్ పీపుల్. పబ్లిక్ హెల్త్ గురించి నువ్వు ఎంత నిబద్ధతగా ఉన్నావు అనేది తెలిసిపోతుంటుంది. అది పోతే ఇక్కడి నుంచి ఆడదాకా పెద్ద ఫ్లెక్సీలు, ఓటింగ్లు అందరూ పోయారు, మొత్తం మంత్రిమండలి అంతా పోయింది. నువ్వు జనానికి సంబంధించినటువంటి హాస్పిటల్ గవర్నమెంట్ తరఫుకెళ్ళి పెట్టి అపోలో అంటే హాస్పిటల్, అద్భుతమైన హాస్పిటల్, నియోజకవర్గానికి ఒకటి మేము కడతామని చెప్పాను. అటువంటి హాస్పిటల్ ఇనాగ్రేషన్ పోతే మాకేం పంచాయతీ లేదు, లొల్లి లేదు, ఏం లేదు భయ్. కానీ నువ్వు ఇవి చేసి ఆల్రెడీ వాళ్ళు దోపిడీ చేస్తున్నారు. మొత్తుకుంటారు ఆరోగ్య సిచ్యువేషన్కి అయితే జనం నుంచి మొత్తుకుంటారు. ఏమైనా రోగం వస్తే ఇలా బత్తమా సస్తమా అనే స్థాయిలో ఉన్నారు. కోవిడ్లో అది మనం ఎక్స్పీరియన్స్ అయినాం కదా. సో అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇటువంటి వాటన్నిటి మీద నిరుద్యోగ సమస్య కావచ్చు, ఆరోగ్యం సమస్య కావచ్చు, విద్యా సమస్య కావచ్చు. ఈవెన్ నేను అంటున్నాను ఏంటంటే అగ్రికల్చరిస్టులకు కలిపి పండిన పంటకు గిట్టుబాటు ధర వాళ్ళకు ప్రాపర్గా కనుక వచ్చేది ఉంటే అసలు ఏ స్కీమ్లు అవసరం లేదు. ఈ స్కీమ్లు ఇచ్చినా కానీ నీ ప్రియారిటీ ఏందనేది ప్రధానమైన సమస్య. ఆ ప్రియారిటీస్ నాకు కనబడతలేవు. చూస్తున్నైతే ప్రియారిటీస్ కనబడతలేవు. మెట్రో దేనికి ఇప్పుడు ఇమ్మీడియట్గా ఇప్పుడు అంటున్నారు మా దగ్గర పైసలు ఎక్కడి అన్ని కాలి బిందెలేనా అని. కాలి బిందెలే ఉన్నాయి, పైసలు ఎక్కడ ఉన్నాయి. మరి ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు వీటికి ఎందుకు? బడులకు పెట్టు, యూనివర్సిటీకి పెట్టు, 4 యూనివర్సిటీలకు పెట్టు. యూనివర్సిటీకి 30 కోట్లట. యూనివర్సిటీకి 30 కోట్ల పైసలు అయితే అయిపోయేది. నాకు అర్థం కాదు. కాకతీయకు, ఉస్మానియాకు 100, నువ్వు వీటికి ఒక 100 పెట్టి మిగతా 300 మిగతా యూనివర్సిటీలకు అన్నారు. ఆ డిస్ట్రిబ్యూట్ చేస్తే 30 కోట్లు కూడా కావు. అవి ఇచ్చేదేంతోనో సచ్చేదేంతోనో అది కూడా తెలియదు. ఇప్పుడైతే పెట్టినైతే బడ్జెట్లు అయితే పెట్టిర్రు. గా పైసలతో ఏమైనా చెప్పుర్రి. ఇలా 30 కోట్లతో నేను ఏమైనా మీరు పెద్ద బంగ్లాలు కట్టుకున్నారు. అలా పోయి మీరేమో ఆలిషాన్గా నడుస్తూనే ఉన్నాయి. మేము మొత్తం మీ గాలి మోటార్ల ట్రిప్పులు మీ అన్ని మంచిగా ఉన్నాయి. కానీ కనీసం చదువుకునే పిల్లలు అంటే ఒక్కసారి అనేది ఏంటంటే ఒక్క సంవత్సరం కనుక అటు ఇటు అయినా కానీ ఒక జనరేషన్ దెబ్బతింటుంది. విద్యార్థులు ఒక జనరేషన్ దెబ్బతింటుంది. అది జరగొద్దు కదా. ఇలా కొత్తగా రిపోర్ట్ వచ్చింది. దాదాపు 68%, 68-69%, 17 to 18 years ఉన్నటువంటి పిల్లలు ఇటు ఎడ్యుకేషన్ చేసుకుంటూ కూడా, చదువుకుంటూ కూడా అదర్ పనులకు పోతున్నారని చెప్పని ఇలా రిపోర్ట్. దాదాపు 22% డ్రాప్ అవుట్స్ ఉన్నాయంట. 14 to 18 years ఉన్నట్లో పిల్లల డ్రాప్ అవుట్స్. ఎటు పోతున్నది? స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ల తర్వాత ఎటు పోతుంది? దేశం వెనక పోతున్నదా ముందు వాళ్ళ? అంటే మొత్తం కాంట్రాక్టర్లు, బిజినెస్ వాళ్ళు, రియల్ ఎస్టేట్ మాఫియా, ఎడ్యుకేషన్ మాఫియా, ఇసుక దందాలు ఏవి ఆగలే. ఇటువంటి వాళ్ళందరూ ఈ దందాలు చేసే వాళ్ళందరూ మొత్తము ఎమ్మెల్యేలు అయ్యి అసెంబ్లీలో కూర్చుంటే ఈ విద్యా వ్యవస్థ మొత్తం సంగనాకపోతుంది. ఇట్లే ఉంటుంది, ఇట్లే జరుగుతుంది. ఇది జరుగుతున్నది కూడా, వాస్తవంగా జరుగుతున్నది. ఇది ఆపాలనే ఉద్దేశం కదా మా బోటోళ్ళ ప్రయత్నం అంతా. మరి పంచాయతీ ఎలక్షన్లు కులగన్న తర్వాతనే అవుతాయా ఈ రాష్ట్రంలో? ఏమో నాకైతే అట్లా అనిపిస్తలేదు. వీళ్ళు చెప్తున్నారు అట్లా. కానీ వీళ్ళు చెప్పి దాంట్లో కూడా చూడు, కొత్త స్థానిక సంస్థల్లో
ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్లు 23% నుండి 42కు పెంపు. పంచాయతీలు మున్సిపాలిటీల్లో కొత్తగా 23,973 మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు చేస్తామని చెప్పని క్లియర్గా పెట్టిరు. కులగణన బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలల లోపే, ఇప్పుడు అయిపోయింది కదా, 6 నెలలు అయిపోయింది కదా, బీసీల రిజర్వేషన్లు పెంచుతామని చెప్పని. అంటే నువ్వు కులగణనే జరగలే ఇంకా నీకు. ఇప్పుడు 6 నెలలు 7 నెలలు అయిపోయింది. 7 నెలలు అయిపోయింది. నువ్వు కనీసం ఆ ప్రాసెస్ కూడా నువ్వు ఇప్పటిదాకా నీ క్వశ్చనర్ తయారైందా ఏమైందా మనకి ఇప్పటిదాకా తెలియదు. ఇదే నువ్వు ఇంకా రాలేదు. అంటే దీంతో దాదాపు నీకు 12,800 చిల్లర ఉన్నటువంటి గ్రామ పంచాయతీలలో నీ దాదాపు 3,000 మంది సర్పంచ్లను ఒకవేళ కరెక్ట్ కులగణన చేసి వీళ్ళు 42% కనుక చేసేది ఉంటే, గతంలో ఉన్నటువంటి వీళ్ళు 23 అన్నారు కానీ ప్రాక్టికల్గా వచ్చేది కేవలం 18%. దాంతో 2,345 మంది సర్పంచ్లు అవుతారు. కానీ వీళ్ళన్న 42 ప్రకారంగా జరిగేది ఉంటే 5,300 చిల్లర అవుతారు. అంటే 3,000 మంది సర్పంచ్లను, బీసీ వర్గాలకు సంబంధించినటువంటి సర్పంచ్లు కానియకుండా చేస్తున్నారు. సేమ్ ఎంపీటీసీలు అట్లనే రిజర్వేషన్ సేమ్ అట్లనే ఉంటాయి. వార్డు మెంబర్లు దాదాపు 88,682 మంది వార్డు మెంబర్లు ఉంటే 42% దీని దాంట్లో దాదాపు 38,000 పైచిలకు నీకు వార్డు మెంబర్లు ఈ సెక్షన్స్ కావాల్సిన వాళ్ళు కావాలి. అంటే ఎన్ని వేల మంది, మోర్ దెన్ 50,000 మందికి రాజ్య అధికారం అట్లీస్ట్ క్షేత్రస్థాయిలో కూడా రానియకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నువ్వు ఎంపీటీసీలో తీసుకున్న 6,400 పైచిలకు ఎంపీటీసీలు ఉన్నారు, జెడ్పీటీసీలు కావచ్చు, వీటన్నిటి మీద ప్రభావం పడుతుంది. నువ్వు ఇదన్నీ పెట్టి బీసీలో ఓట్ల గురించి అని చెప్పి మంచిగా పథకాలు వేసినావు, మంచిగా కామారెడ్డి డిక్లరేషన్ చేసి పెట్టినావు, ఇవన్నీ నమ్మిండ్రు వేసిండ్రు. కానీ ఇప్పుడు దాన్ని ఊసు లేకుండా చేస్తున్నారు. గట్టెట్లా చేస్తామని చెప్పి. మరి ఎందుకు పెట్టిరు ఇవన్నీ? చదువుకున్న కదా ఇవన్నీ పెట్టింది. మీరు అంతా పెద్ద హోంవర్క్ చేసిరు కదా, ఢిల్లీలో దేశాన్ని నడిపిన వాళ్ళు, పెద్ద పెద్ద మేధావులు, మేధస్సు నెత్తిలో మొత్తం నింపుకున్నోళ్ళే కదా చేసింది. మరి చేయాలి కదా. ఇలా అన్ని కోట్లు అడుగుతున్నాయి. ఏదైనా ఏ సంక్షేమ పథకాలు ఏవి అమలు చేయాలన్నా కానీ నువ్వు ఎంత బయని ఎంతమంది ఉన్నారనేది కావాలి కదా. ఏదో దౌర్భాగ్యం ఏంటంటే భారతదేశంలో చిత్తపులు ఎన్ని ఉన్నాయో తెలుస్తుంది, పెద్ద పుల్లు ఎన్నో తెలుస్తాయి, సింహాలు ఉన్నాయో లేవో తెలుస్తాయి, ఏనుగులు ఎన్ని ఉన్నాయో తెలుస్తాయి, పందికోకులు అన్ని, కోళ్ళు ఎన్ని ఉన్నాయి, కుక్కలు ఎన్ని ఉన్నాయి, బాతులు ఎన్ని ఉన్నాయి, శివకోళ్ళు ఎన్ని ఉన్నాయి, అన్నిటి గురించి డేటా ఉంటుంది. మనుషులు ఎవరెవరు ఎంత ఉన్నాడో మాత్రం భారతదేశంలో ఉండదు. ఇది విచిత్రం, ఇదంతా గమ్మతున్నది. ఇదంతా ఈ దేశంలో స్వతంత్రం రాకముందు మాత్రం లెక్క పెట్టిరు వాళ్ళంతా. బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు మాత్రం 1871 నుంచి లెక్క పెట్టుకుంటూ వచ్చారు. దాదాపు 70-80 ఏళ్ళు వాళ్ళు 1941 వరకు లెక్క పెట్టుకుంటూ వచ్చారు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ కులగణన తీసి అవతల పడేసినారు. కులం లేదా అబ్బాయి భారతదేశంలో? ఈడ కాదు, బయట దేశంలో పోయిన వాళ్ళు కూడా కుల సంఘాలు పెట్టుకుని ఉన్నారు కదా. ఏ కులానికి ఆ కుల సంఘం. నిన్నాగమన నీకు 20 రోజుల కింద కమ్మ కులం అని చెప్పి పెడితే దానికి మీటింగ్ పోయి మాట్లాడింది కదా. మరి నీకు అంత ఓపెన్గా వాళ్ళందరూ పెట్టినప్పుడు నీకు బీసీ కులాల గురించి గణన చేసేందుకు నీకు నియమం వస్తుంది? నాకు అర్థమవుతలేదు. వీళ్ళు వస్తే ఏంటంటే మెజారిటీ ఉన్నారు కాబట్టి రేపు రాజ్యాధికారంలో హక్కు అడుగుతారు కాబట్టి ఈ కులాలకి మాత్రం తీయొద్దు అనేది. అది వాళ్ళు మాత్రం పైన ఎలైటోళ్ళు మాత్రం వాళ్ళు పెట్టుకుంటారు. వాళ్ళకి 5 ఎకరాలంట. అది ఒక్కొక్క ఎకరం మరి 100 కోట్లంట. ఈయన 500 కోట్లకు సంబంధించినటువంటి రేపు కమ్మ వనం ఇచ్చినావు కరెక్టే. మరి మా సంగతి ఏంది? బీసీ కింది ఉన్న వాళ్ళ సంగతి ఏంది? కింది కులాలకు సంబంధించినటువంటి ఏంది? ఈ దేశ సంపదకు పెద్ద పెద్ద టెక్నాలజీకి తోడ్పాటు పడ్డటువంటి ఇవాళ నువ్వు నేను అంగేసుకున్నటువంటి వాళ్ళు వీళ్ళంతా బీసీలు. చెట్లకెళ్ళి కళ్ళెట్లా తీయాలనో బీసీలు. నీ పౌష్టిక ఆహారం పెంపొందించి ఎట్లాలంటే పెద్ద పెద్ద జంతువులను, బర్రెలను, ఆవులను, ఎడ్లను కాడికెళ్ళి వాళ్ళు సామాన్యమైన జనజీవనంలో కలిసేటట్టుగా వాటిని తయారు చేసి, వాటిని మోల్డ్ చేసి, వాటిని పాలు ఇచ్చి, నెయ్యి ఇచ్చి, వెన్న ఇచ్చి, ఇటువంటి కమ్యూనిటీస్కు పెరిగిచ్చి నువ్వు అట్లీస్ట్ లాస్ట్కి మళ్ళీ గొర్రెల కాపరలతో నీకు ఉన్ని ఇచ్చి చలి పెడితే మీద కప్పుకున్నది. ఇటువంటి వాటికి నువ్వు ఏం చేస్తున్నావు ఆయన అంటే నువ్వు పెద్ద బిగ్ జీరో కదా. ఇలా ఉట్టిగా 9,000 కోట్లు తీసి ఆ మొగాన వారేసినావు. దేనికైతే ఇలా నేత కార్మికులు పోయి ప్రపంచ స్థాయిలో ఎక్కడ కూడా ఇంత అద్భుతమైన చేతితోని చేసేటువంటి అద్భుతమైన హస్తకళలు తయారు చేసేటువంటి వాళ్ళు ఇలా రోడ్ల మీదకి వచ్చి మాకు జీవనోపాధి లేదు, మేము బజార్లో పడుతున్నాము, ప్రింట్ అయినటువంటి వీటికి డూప్లికేట్గా తీసుకొచ్చి బయట అమ్ముతున్నారు. వాటిని మీరు అరికట్టండి అని చెప్పని, లేకపోతే మా బతుకుదరు లేకుండా పోతుంది రోడ్ల మీద తిరుగుతున్నారు. వాటన్నింటికి కాపాడాల్సిన అవసరం ఉందా? నువ్వు అన్ని ప్రామిస్ చేసినావు. ప్రతిదానికి చేనేత అని కూడా పెట్టిరు వీళ్ళంతా. ఏదో ఇలా 200-300 నేను ఇస్తాను. దేనికి ఇస్తున్నావు బా? ఎక్కడ ఏదో ఒక ప్రాపర్గా జరగాలి కదా. ఒక టెక్స్టైల్ అన్నావు, దేనిది టెక్స్టైల్? ఎక్కడెక్కడ ప్రతి కుటుంబాన్ని అడ్రస్ చేసేటట్టుగా ఉండాలి. అందుకని భారతదేశంలో కులగణన అనేది జరగాలి. ఎవరు ఎంత పేదరికంలో ఉన్నారు, ఎవరు ఆర్థికంగా ఎంత లోటుబాట్లో ఉన్నారు, ఎవరు విద్యకు దూరమై ఉన్నారు, ఇక్కడ ఎవరు రాజ్యాధికారంకు దూరంగా ఇంకా ఎన్ని కులాలు ఉన్నాయి, ఇవన్నీ అయితే నువ్వు తీయాలి. అవన్నీ చెప్తున్నట్టే ప్రభుత్వాలలో లేనప్పుడు ప్రతిసారి వీళ్ళు చెప్తారు. ప్రభుత్వం లేనప్పుడు బీజేపీ వాళ్ళు అదే మాట చెప్పిండ్రు. ప్రభుత్వం రాగానే వాళ్ళు వెనుక పోతున్నారు. ప్రభుత్వం లేనప్పుడు
కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు మొత్తుకుంటుర్రు, కానీ వాళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రం కమిటీలు వేసిన ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ కూడా చెప్పింది ఈ దేశంలో కులగణన జరగాలని. ఇప్పటిదాకా జరగలేదు, 75 సంవత్సరాలు అవుతుంది చేయలేదు. మొన్న మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు కూడా చెప్పిండు మేము చేస్తాను, అధికారంలోకి రాగానే తీసి పక్కకు పెట్టిండు. కులగణన కాకుండా వేరే వేరే డిపార్ట్మెంట్స్తో చేయించిండు, అది తప్పుల తడక అన్నట్టు తీసి పక్కకు పెట్టిండు. బీజేపీ వాళ్ళు వచ్చినా కూడా మళ్ళీ సేమ్ అదే రిపీట్ చేస్తారు. ఈ అంటే ఎవరెవరైతే సఫరింగ్ క్లాసెస్ ఉన్నాయో, ఎవరైతే బ్రిలియంట్ అండ్ క్రియేటివ్ కమ్యూనిటీస్ ఆఫ్ దిస్ నేషన్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని కన్సిక్యూటివ్గా ప్రతి ప్రభుత్వాలు ప్రతి రాజకీయ పార్టీలు మోసం చేస్తున్నాయని మాత్రం చెప్పదలుచుకుంది. ఇప్పుడు రాష్ట్రంలో 8 నెలల కాలంలోనే ఏ పథకాలు అమలైనాయి, ఎంత నష్టపోతున్నారు? అంటే ఉద్యోగాల విషయంలో కావచ్చు, లేకుంటే పథకాల విషయంలో కావచ్చు, ప్రజలు ఏమైనా నష్టపోతున్నారా? వాళ్ళు చెప్పిన ఇప్పుడు 6 పాయింట్స్ మొత్తం అయితే అమలు కాలే కదా. ఇప్పుడు నువ్వు కౌలు రైతు వరంగల్ మీటింగ్ అంటున్నావు, చెప్తున్నావు ఒక ఉదాహరణకు చెప్తున్నా. నువ్వు కౌలు రైతుల్లో కూడా ఇస్తా అన్నావు, ఏది ఇచ్చినావా? మరి నువ్వు నీ వ్యవసాయ డిక్లరేషన్ మొత్తం ఫుల్ఫిల్ అయింది అన్నట్టుగా నువ్వు ఇలా కొంతమందికి రుణమాఫీ చేస్తున్నావు, ఓకే వెల్కమ్, అది వెల్కమ్. కానీ నువ్వు 100% అయితే చేయలే కదా. ఏదో అట్లా కంటి తుడుపు లెక్క, ఐవాష్ లెక్క అక్కడిక్కడ ఒకటి రెండు చేసేసి మేము మొత్తం చేసి పడేసినాం అంటే ఇప్పుడు నేను ఉద్యోగాలు కూడా నీకు చెప్పిన, ఇప్పుడు విద్య గురించి కూడా నేను చెప్పిన ఎంత పర్సెంట్ ఇస్తామని అన్నారు అనేది, అది కూడా ఇస్తలేరు కదా. మరి వాళ్ళు ఇయ్యనప్పుడు ఇయని విషయాలే చెప్తున్నాం కదా. ఇప్పుడు రాబోయే పంచాయతీ ఇంకొకటి అమరుల కుటుంబాలకు సంబంధించినటువంటి ప్రధానమైన అంశం ఏంటంటే, ఆ కుటుంబాలను ఐడెంటిఫై చేసి 1200 కుటుంబాలు ఏవైతే అన్నారో, మీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వాళ్ళని ఐడెంటిఫై చేసి ఏవైతే ఇస్తామన్నారో ఇప్పటిదాకా మీరు ఐడెంటిఫై కూడా చేయలేదు. మీ దగ్గరకు వచ్చి ప్రజాభవన్కి వచ్చి మీరైతే అప్లికేషన్లు ఇచ్చినవి ఉన్నాయో వాటిని కూడా అడ్రస్ చేసిన పాపన పోలేదు ఇంకా ఇప్పటి వరకు. మీరే అన్నారు మేము రాగానే వెంటనే నిరుద్యోగ వృత్తితో పాటు మన ఉద్యమకారులకు సంబంధించినటువంటిది నెలకు పైసలు ఇస్తాం, ప్లాట్లు ఇస్తాం, ఇవన్నీ వాళ్ళు ప్రామిస్ చేశారు. మరి అవన్నీ అమలు చేయలే కదా. 250 గజాలు అని చెప్పిండ్రు, ఇవన్నీ జీతం అన్నారు. ఇప్పుడు కొత్తగా హౌసింగ్ అంటున్నారు. కాలేవాడే ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నా, కాలేవాడే ఇప్పుడు గత ప్రభుత్వం కట్టినటువంటి డబల్ బెడ్రూమ్లో ₹1 ఇప్పటిదాకా 8 నెలలు అయింది. అంతకుముందు మేము తిరిగినాం, చేస్తారు ఆ పని చేస్తారు, కానీ వాళ్ళు కట్టినవి తీయాలి కదా. ఇప్పుడే గిన్నెలు పడుతుందా? ఇంకా ఇవి సంవత్సరాలు పోతే ఈ లోపల బంగాళ కూడా కూలుతాయి. అంటే ఇప్పుడు ఈ స్థానిక సంస్థ ఎన్నికలకు కాంగ్రెస్ ప్రభుత్వం పోయే పరిస్థితిలో ఉందా? అంటే ఓటు అడిగే పరిస్థితులు ఉందా? ఈ 8 నెలల పాలనలో ఏ పథకం అమలు చేయలేదని చెప్తున్నారు, వెళ్ళి ఓట్లు అడిగే పరిస్థితి ఉందా గ్రామాలలో? అంటే ప్రజలకు కూడా ఇప్పుడు వీళ్ళు ఎట్లా తయారు చేశారంటే ఇవన్నీ మర్చిపోతారబ్బా. ప్రజలను ఏంటంటే చిన్న చిన్న వాటికి తోటి ఎలక్షన్కు ముందు ఓట్ల ముందు రోజుకు ఒక 500 1000 ఇంత మందు దాపితేనో సరిపోతున్న కాడికి జనాన్ని తీసుకొచ్చారు. కుల సంఘాలుగా వాళ్ళని పాపం అటు ఇటు చేసి మత్పరిచి మాయ చేసి నీకు టెంట్ హౌస్ కొని ఇస్తాం రాబాయి, నీకు వంట సామాన్లు కొని ఇస్తాం, ఇట్లా కుల సంఘాల కాడికి వెళ్ళి మేనేజ్ చేసి వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఏ సోయిలేని వాళ్ళు వీళ్ళంతా ఈ కింద ఉన్న వాళ్ళంతా సోయిలేని అనుకుంటారు. వాళ్ళు జనాన్ని అంత ఈజీగా అనుకుంటారు. అట్లనే అన్ని రాజకీయ పార్టీల పరిస్థితి అట్లే ఉన్నాయి. కానీ జనం లోపల చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. తర్వాత ప్రజా నాయకత్వం జనం నుంచి ఉద్యమాలతో వచ్చినటువంటి నాయకత్వం కూడా వచ్చినాడు. దీనికి పరిష్కారం వస్తుంది. ఇవి చేయకుండా కనుక పోతే కాంగ్రెస్ పార్టీ మీద తప్పకుండా ఇంపాక్ట్ పడుతుంది. అది ఎవరికి ఉపయోగపడుతుంది అనేది ఇప్పుడు చెప్పలేం. కానీ నువ్వు ఏం చేయకుండా కనుక జనం లోపలికి పోతే, అంటే వీళ్ళు చేసినవి కొన్ని చూపించుకొని అన్ని చేసినావు అని అంటే మాత్రం కుదరదు. జనం ఎడ్డోలా పిచ్చోలా. ఇంతకుముందు లెక్క ఓన్లీ కొన్ని ఛానల్సే కాదు కదా, ఇలా వచ్చాడు యూట్యూబ్ ఛానల్స్ వచ్చినాయి. జనం లోపలికి కింద దాకా మెసేజ్ పోతున్నది. ఇలా అధికారంలోకి రాగానే వాళ్ళ ఓనరు పార్టీలు మారంగానే ఛానల్ వైఖరి మారిపోతుంది. ఏ ఛానల్ అయినా పర్వాలేదు, ప్రభుత్వం సైడ్ పోగానే ఛానల్ వైఖరి మారిపోతుంది. ఇమ్మీడియట్గా ఆయన ఉత్తముడు అయిపోతాడు. నేను దాకా దుర్మార్గుడు అయినాడు, ఈ లీడర్ చేంజ్ కాగానే అది ఉత్తముడు అయిపోతాడు. అట్లా అన్నీ ఉన్నాయి. ప్రొపరేటోరియల్సే నడుస్తున్నాయి. ఎడిటోరియల్స్ అంటేనో వాస్తవికాలు ఉంటాయి. అట్లా కాకుంటే ఓన్లీ ప్రొపరేటోరియల్స్ నడుస్తున్నాయి. కాబట్టి ఛానల్ కూడా కొన్ని రాజకీయ పార్టీలకు పెద్ద ఛానల్ నువ్వు మేజర్ సమస్యలను కాడ నీకు పెద్ద ఛానల్ కనబడతలేవు, ఓన్లీ యూట్యూబ్ ఛానల్స్ కనబడుతున్నాయి. ఎందుకంటే అట్లీస్ట్ యూట్యూబ్ ఛానళ్లకు వాస్తవాలను జనానికి తీసుకుపోవాలని ఇలా మీడియా మొత్తం ఓపెన్ అప్ అయిపోయింది. కాబట్టి అంత ఈజీ కాదు వీళ్ళకు. కొంచెం ఇప్పుడున్న ప్రభుత్వాలు సోయితోని పనిచేస్తేనే నడుస్తుంది, లేకపోతే ప్రత్యామ్నాయాలు పుట్టుకొస్తాయి జనంలోకి. ఇది పరిస్థితి. 8 నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏం లేదు. కాబట్టి ప్రజల్లో రేపు జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో మాత్రం ప్రజలకు పోతే మాత్రము కాంగ్రెస్ పార్టీకి ఎద్దు దెబ్బను తగులుతుందని చెప్పడం అనేది అయితే జరిగింది. సో అదేవిధంగా రైతులకు ఫుల్ ఫ్రీజర్గా రుణమాఫీ అని చేస్తామన్నారు 2 లక్షల లోపు. 2 లక్షల లోపు చేయలేదు, ఇప్పటి వరకు ₹1,00,000 చేసిరు. అంటే అదేవిధంగా పంట సాయం కింద మాత్రము ఇప్పటికే రైతులకు పడవలసిన పైసలు ఉండే కాబట్టి అసలు ఆ డబ్బులే పడలేదు. సో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రము వ్యవసాయం కావచ్చు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, వీటిని మాత్రం గాలికి వదిలేసిందని చెప్పడం అనేది జరిగింది. సో అదేవిధంగా ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లకు మాత్రము ఇనాగ్రేషన్కి వెళ్తున్నాడు, కానీ ప్రభుత్వ హాస్పిటళ్లను పట్టించుకోవడం లేదని స్పష్టంగా చెప్పడం జరిగింది.